ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది? తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం జనరల్ గా జూన్ 12వ తేదీన ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. అయితే ఈసారి కూడా జూన్ 12వ తేదీనే పాఠశాలలు రీఓపెన్ చేస్తారని చెప్పేసి కూడా గతంలో కూడా ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం 12వ తేదీకి బదులుగా 15వ తేదీన పాఠశాలలు రీఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే 13వ తేదీన 2వ శనివారం వస్తుంది, 14వ తేదీన ఆదివారం వస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కొంతమంది పేరెంట్స్ సంఘాలు కానివచ్చు, కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కానివచ్చు ఈ యొక్క విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఒక రోజు ప్రారంభమైన తర్వాత మళ్ళీ 2 రోజులు సెలవు వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి అంటే 15వ తేదీ నుంచి ప్రారంభిస్తే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో వీళ్ళ యొక్క అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత తెలంగాణ పాఠశాల ఏదైతే తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 15వ తేదీన సోమవారం నుంచి కూడా 2026-2027 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి ఈ యొక్క పాఠశాలలో రీఓపెన్ ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఈ యొక్క ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పేసి ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఐఏఎస్ నికోల పేరుతో ఇప్పటికే ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 2వ శనివారం ఏదైతే కాంపెన్సేషన్, అదేవిధంగా ఆదివారం అంటే ఈ 2 రోజులు కూడా మినహాయించి 15వ తేదీన స్కూల్స్ ఓపెన్ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ 2 రోజులు కూడా తర్వాత ఈ విద్యా సంవత్సరంలో ఈ 2 రోజులను కూడా మళ్ళీ అడ్జస్ట్ చేసేందుకు కూడా ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఏదైతే సెకండ్ సాటర్డే ఇస్తా ఉన్నారు కాబట్టి జూలై 11వ తేదీన ఈ సెకండ్ సాటర్డే బదులుగా జూలై 11వ తేదీన వర్కింగ్ డే ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వేసవి సెలవుల తర్వాత మళ్ళీ స్కూల్స్ మాత్రం ఈ నెల 15వ తేదీ సోమవారం నుంచి పునఃప్రారంభం కాబోతా ఉన్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాజు.